హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ పెంచాలనే ఆచరణలో ఉంది అని చెప్పి గత 5-6 రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు దీని మీద. అయితే ఆ స్పందనలో నేను గమనించింది ఏంటి అంటే, ఒక అతనేమో 62 నుంచి 58కి తగ్గించాలని చెప్పి పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఇంకొక నాయకుడు, అందరికి తెలిసిన నాయకుడు, ఏజ్ లిమిట్ 65 సంవత్సరాలకి పెంచితే 40,000 ఉద్యోగులకు గండి పడుతుందని చెప్పి ఒక అతను అనడం జరిగింది. అయితే వీళ్ళు ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి 62 ఏళ్ళు పెంచండి, లేకపోతే 65 ఏళ్ళు పెంచండి అని ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ఏమన్నా వీళ్ళు సంకేతాలు పంపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ విషయంలో. కానీ ఈ విషయానికి వస్తే, రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్క విషయంలో అవసరం. ఉద్యోగులు రిటైర్డ్ అవుతేనే కొత్త వాళ్ళకి అవకాశం కలుగుతుంది. కాబట్టి 58 ఏళ్ళే చాలు, అదే మంచిది అని చెప్పి చాలామంది నిరుద్యోగ మిత్రులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా మేము కూడా 2021లో మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ 2021లో అసెంబ్లీ సాక్షిగా మరి ఏజ్ లిమిట్ని పెంచుతూ తెచ్చిన తీర్మానాన్ని మేము వ్యతిరేకించాం. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ రీసెంట్గా కూడా 2024లో కూడా మేము 58 ఏళ్ళకి తగ్గిస్తేనే నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుంది, కరెక్ట్ రిక్రూట్మెంట్ పడుతుందని చెప్పి మేము మళ్ళీ ఒక ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. ఇది కాకుండా మరి రీసెంట్గా జరుగుతున్న విషయాలు చూస్తుంటే, ఈ ఒక్క విషయం జాబ్ క్యాలెండర్లో కానీ అలాగే రాబోయే రిక్రూట్మెంట్లో కానీ చాలా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా అయితే మనకి తెలుస్తుంది. అయితే ఈరోజు ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో ఇచ్చిన న్యూస్ ఇది. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ప్రభుత్వానికి 40,000 కోట్లు అవసరమని చెప్పి, అలాగే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 50,000 మంది వరకు రిటైర్డ్ అవుతారని, అలాగే లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు 8,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారని చెప్పి ఈరోజు ఒక ప్రముఖ న్యూస్ పేపర్ వాళ్ళు ఇచ్చిన న్యూస్ ఇది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియాలని కోరుకుంటున్నాను. ఈ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇంకా తీవ్రమైన అధ్యాయం జరగాలి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటో తెలియాలని చెప్పి మీరు తెలపాలని చెప్పి దాన్ని కామెంట్ సెక్షన్లో ఇస్తే దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అ లాట్.